బ్యాక్కొటేషన్ గజని బ్యాక్కొటేషన్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు సూర్య. ఈ మూవీ తరువాత ఆయన సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సినిమాలు ఉండటంతో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎంతలా అంటే సూర్య సినిమా కోసం మన తెలుగు ప్రేక్షకులు కూడా మన హీరోల మూవీస్ కోసం ఎదురు చూసేంత. అయితే ఈ ట్రెండ్కు బ్రేక్ పడింది. సూర్య భారీ స్థాయిలో చేసిన మూవీ బ్యాక్కొటేషన్ కంగువ బ్యాక్కొటేషన్ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని సూర్యతో పాటు నిర్మాత కెఇ జ్ఞానవేల్రాజా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూర్య కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్గా నిలిచి షాక్ ఇచ్చింది. 300 కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కనీసం 100 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో సూర్య మేకర్స్ షాక్కు గురయ్యారు. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ నష్టాలని మిగిల్చిన ఈ మూవీ తెలుగులో ఇప్పుడు సూర్య బ్యాక్కొటేషన్ రెట్రో బ్యాక్కొటేషన్కు ప్రతిబంధకంగా మారింది. కంగువ తెలుగు రైట్స్కి రూ. 22 కోట్లు లభిస్తే బ్యాక్కొటేషన్ రెట్రో బ్యాక్కొటేషన్కు కేవలం 10 కోట్లకు మాత్రం తీసుకోవడం గమనార్హం. బ్యాక్కొటేషన్ కంగువ బ్యాక్కొటేషన్ భారీ నష్టాలని తెచ్చిపెట్టడంతో సూర్య బ్యాక్కొటేషన్ రెట్రో బ్యాక్కొటేషన్కు తెలుగులో ఏమాత్రం బజ్ వినిపించడం లేదు. తెలుగులో ఈ మూవీ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. అయితే బ్యాక్కొటేషన్ కంగువ బ్యాక్కొటేషన్ ఫలితం మరోపక్క దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన బ్యాక్కొటేషన్ గేమ్ చేంజ్ బ్యాక్కొటేషన్ ఫ్లాప్ పరోపక్క బ్యాక్కొటేషన్ రెట్రో బ్యాక్కొటేషన్కు ఇబ్బందికరంగా మారినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్గా నటించిన ఈ మూవీకి క్రేజ్ ని తేలేకపోతోంది. తను క్రేజ్ కూడా తగ్గపోవడమే ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తిని రేకెత్తించకపోవడం. కథేంటో సూర్య క్యారెక్టర్ ఏంటనే దానిపై ప్రేక్షకులకు స్పష్టత రాకపోవడం సినిమాపై హైప్ని క్రియేట్ చేయలేకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఇక బ్యాక్కొటేషన్ రెట్రో బ్యాక్కొటేషన్ రిలీజ్ రోజునే నాని బ్యాక్కొటేషన్ హిట్ 3 బ్యాక్కొటేషన్ రిలీజ్ అవుతుండటం కూడా దీనికి ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడంతో అంతా నాని సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. సూర్య బ్యాక్కొటేషన్ రెట్రో బ్యాక్కొటేషన్ గురించి ఎవ్వరూ కూడా ఎంక్వైరీ చేయకపోవడంతో బ్యాక్కొటేషన్ కంగువ బ్యాక్కొటేషన్ ఫలితం ఎంత పనిచేసింది? ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.